హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి 4 ఇయర్స్ బేబీకి స్కర్ట్ స్టిచ్ చేయమని చెప్పేసి నాకు మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్‌ని గాని తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు స్కర్ట్‌ని ఎలా స్టిచ్ చేసుకున్నామో చూద్దాము. ఈ విధంగా మెయిన్ క్లాత్ అనేది తీసేసుకోవాలి. పొడవు వచ్చేసి నాకు 16 ఇంచెస్ అనేది వచ్చింది. సో, 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఖర్చుల కోసం 17 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు కింద ఫోల్డ్ చేసిన అవసరం లేదండి. కాబట్టి నేను 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను ఖర్చుల కోసం. ఇప్పుడు పిల్లలనేది అందరూ ఒకేలా ఉండరు కదండీ! కొంతమంది బొద్దుగా ఉంటారు, సన్నగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు హైటు, వెయిటు బట్టి మీరు కొలతలనేది తీసుకోండి. కానీ స్టిచ్చింగ్ అనేది ఇలాగ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా అనేది వస్తుంది. ఈ విధంగా 17 ఇంచెస్‌కనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే కొలతలతో మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. కరెక్ట్‌గా అనేది ఉంటాది. ఇప్పుడు ఇలాగ 1 ½ ఇంచ్‌కి అనేది ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. 1 ½ ఇంచ్, 1 ½ ఇంచ్ అనేది మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా మీకు అర్థమవుతుంది కదండీ! ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం పిన్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తూ ఉంటాము. మనకి సడెన్‌గా అనేది అర్జెంట్‌గా గుర్తనేది రాకుండా ఉంటుంది కదండీ! సో, అందుకనేసి నేను ఇలాగ పెట్టుకుంటున్నాను. మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. ఈ విధంగా ఫ్రిల్స్ అనేది చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇలాగ పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఇలాగ ఒక ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్‌కి ఈ విధంగా మనకెదురుగా ఫోల్డింగ్ అనేది చేసుకొని పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. బిగినర్స్‌కి అయితే కొంచెం ఈజీగా కానీ ఉంటుందండి. డైరెక్ట్‌గా అనేది స్టిచ్ చేయలేరు కొంతమంది. ఈ విధంగా మనకి ఆపోజిట్ సైడ్ ఒక ప్రిల్లు, మనకెదురుగా ఒక పిల్లు అలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకెదురుగా అనేది ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అనేది పెట్టేసుకోవాలి. ఇలాగ ఆపోజిట్ సైడ్ ఒకసారి, మన వైపు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా పిన్స్ అనేది పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ఎంత పొడవు ఉందని చెప్పేసి మనం చూసుకోవాలి. నాకు నడుము సైజ్ వచ్చేసి 23 ఇంచెస్ అండి. 23 ఇంచెస్‌కి నేను 3 ఇంచెస్ అనేది యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను. మొత్తం 26 ఇంచెస్ అన్నమాట. 3 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం పోతుంది. ఇదే విధంగా లైనింగ్‌ని కానీ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. 26 ఇంచెస్ అనేది లైనింగ్ కానీ ఉండాలి. ఇప్పుడు ఇలాగా జాయిన్ చేసుకోవడం చూద్దాము. ఇలాగా పిన్స్ అనేది తీసుకుంటూ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంచెం ఈజీ అనిపిస్తుంది. లేదు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అలాగే డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు మా వల్ల కాలేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగ లైనింగ్‌ని గాని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని అటాచ్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్‌కి. చూడండి మీకు అర్థమవుతుంది కదా! చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్‌ని. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. అండ్ యూజ్‌ఫుల్ అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి 13 ఇంచెస్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఇది మొత్తం 26 ఇంచెస్. ఇలాగా ఆహ్, రాంగ్ సైడ్‌కి ఫోల్డ్ చేసుకొని సైడ్స్ అనేది ఎడ్జెస్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్‌గా అనేది ఉంటాది. మామూలుగా పట్టు పావడాకైతే చిన్నగా పోగులనేది వచ్చేస్తుంటుంది. అలా రాకుండా నీట్‌గా ఫినిషింగ్ అనేది ఉండాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకేదైనా ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది మీకోసం స్టిచ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్ట్‌ని స్టిచ్ చేసుకున్నాము. ఈ విధంగా వెడల్పు వచ్చేసి 5 ½ ఇంచెస్, పొడవు వచ్చేసి 26 ఇంచెస్
దానిలో 1 ఇంచ్ అనేది తగ్గించుకొని 25 ఇంచెస్‌కి అనేది నేను తీసుకున్నాను. ఎందుకంటే ఖర్చుల కోసం 1 ఇంచ్ అనేది ఎళ్ళిపోతుంది కాబట్టి, ఇలాగా కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్‌కి ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచ్‌కి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత స్కర్ట్‌కి ఎలా స్టిచ్ చేయాలో చూడండి. స్కర్ట్ అనేది రాంగ్ సైడ్ పైకుండాలి. ఒరిజినల్ సైడ్ అనేది లోపలకుండాలి. అదే విధంగా బెల్ట్ వచ్చేసి ఒరిజినల్ సైడ్ అనేది పైకుండాలి. రాంగ్ సైడ్ అనేది లోపలకుండాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదండీ! ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి స్కర్ట్‌ని స్టిచ్ చేసుకోవడం. మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌నొచ్చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని బెల్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ పెట్టుకున్నాను గదండీ! అక్కడ రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. అక్కడ స్టిచ్ చేయకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మార్క్ అనేది పెట్టాను కదా! ఆ మార్క్ దగ్గర కొంచెం రఫ్ ఇచ్చేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఎలాస్టిక్ అనేది ఇందులో నుంచి మనం తీసుకోవడానికి ఈజీగా అనేది ఉంటాది. సో, దానికోసం అన్నమాట. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాగా స్టిచ్ చేసేసుకున్నాం కదా! ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ గ్యాప్ అనేది మనం పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఎలాస్టిక్ అనేది మొత్తం ఇలాగా ఎలాస్టిక్ తీసుకొని మీకు పొడవు ఎంత వచ్చింది? ఇప్పుడు 23 అనుకోండి పొడవు. నడుం లూజు 23 అంటే దాంట్లో 3 ఇంచెస్ అనేది ఎలాస్టిక్‌ని తగ్గిచ్చేసేయాలి. 3 ఇంచెస్ తగ్గిచ్చేసి 20 ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకొని దానితో ఇలాగా చూపిస్తున్న విధంగా లోపలికి దోపేసుకోవాలి. ఎవరికైనా సరే అండి మనకున్న హిప్ లూజ్‌లో దాంట్లో 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ అనేది తగ్గించుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు గ్యాప్ అనేది లేకుండా స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా స్కర్ట్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూసారు కదండీ ఈరోజు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం లాంగ్ బ్లౌజ్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలి విత్ బ్యాక్ హుక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. స్కర్ట్ అనేది స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్నాం కదా! ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.